ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉచిత బస్సు పథకం గురించి, సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందా లేక దాంట్లో మార్పిడి ఏమైనా చేస్తుందా అన్న దాని గురించి తెలుసుకుందామండి. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఏపీ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు దిశలు వేగపడుతున్నాయండి. ఈ పథకం ఉగాది నుంచి అయితే అమలు కానుందని కూటమి సర్కార్ అయితే చెప్తుంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. ఉచిత బస్సు పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో వివిధ విధానాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుంది. అందులోనే భాగంగానే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అమలుతున్న మహాలక్ష్మి పథకం తీరును, విధానాన్ని ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తాజాగా ఏపీ కేబినెట్ సబ్ కమిటీ కర్ణాటకలో పర్యటిస్తుంది. ఈ కేబినెట్ సబ్ కమిటీతో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. వీరంతా శుక్రవారం కర్ణాటకలో పర్యటించి బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్గం ఉపసంఘ సభ్యులు కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశమయ్యారు. కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధం రామయ్యని కూడా ఏపీ మంత్రుల బృందం కలవనుంది. మరోవైపు కర్ణాటకలో శక్తి పేరుతో ఉచిత బస్సు పథకం అమల్లో ఉంది. ఈ తరహాలోనే ఏపీలో అమలు చేయనట్లుగా రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే తెలిపారండి. అయితే కర్ణాటక మహిళలు స్మార్ట్ కార్డులు జారీ చేసి వాటి ద్వారా పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని ఉద్దేశంతోనే ఈ బృందాన్ని ఏర్పాటు చేసిందండి. ఈ పథకం అమలు చేస్తే ప్రతి నెల ఏపీ ప్రభుత్వం 265 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 10 లక్షల మంది మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నట్టు అంచనా. వీరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రస్తుతం ఉన్న బస్సులు అదనంగా పెంచాలని అనుకుంటుంది. అలాగే 11,000కు పైగా ఆర్టీసీ సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.